తపస్సు చేసి ఆ తపస్సు చేసినటువంటి పుణ్యానంతా వచ్చాక బ్రహ్మదేవుడు వచ్చిందట. 10 సంవత్సరాలు పుణ్యం చేసిన వయ్య నువ్వు తపస్సు చేసి దేవరం కావాలో కోరుకోని బ్రహ్మదేవుడు వచ్చింది. స్వామి, నా ఇంటి పక్కనోడు 10 అంతస్తుల బంగ్లా కట్టింది, వాటి మీద నాకు చాలా అసూయ ఉంది, ఆ బంగ్లా కూలిపోవాలి స్వామి అన్నాడట. స్వామి తదాస్తులో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోగానే ఆ బంగ్లా కూలిపోయింది. నెక్స్ట్ డే వీడికి గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో ఇది కూడా హరిమవుతుంది. ఈ 10 సంవత్సరాల పుణ్యాన్ని వాడి అకౌంట్లో పెట్టుకొని ఉంటే ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఎవరో పుణ్యాత్ముడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాణాలను గడిపించేటోడు కదా. అంటే అక్కడ పుణ్యం అనేది మనం ఎప్పుడు అకౌంట్లో ఉంచుకోవాలి. కాబట్టి స్వార్థ చింతనకై వెళ్ళకుండా మన యొక్క ధర్మాన్ని కొరకై మన యొక్క ధర్మాన్ని మార్గాన్ని నడిచేటందుకై పెట్టుకోవాలి. కొంచెం అకౌంట్లో బ్యాలెన్స్ ఎట్లా పెడతామో ఆపత్కాలంలో మన పుణ్యాన్ని కూడా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలి. కాబట్టి అలా మనము మన యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో ఉండాలి. మనకి శాస్త్రం ఒకటే చెప్పిందండి, సత్యం